హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియోని పూర్తిగా చూడటం లేదు. దయచేసి పూర్తిగా వీడియోని చూడండి, లైక్ చేయండి. ఇంకా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి యానిమేషన్ స్టోరీ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది ఫ్రెండ్స్. ఇక మనం స్టోరీలోకి వెళ్దామా. ఒకప్పుడు హిమశ్రేణిలో తేలి ఆడినట్లు ఉండే ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు మాయాలోహిత రాజ్యం. ఆ రాజ్యం సిరి సంపదలకి ప్రసిద్ధి పొందింది. ఆ రాజ్యంలో నదులు ముత్యాల్లా మెరుస్తూ పారేవి. పర్వతాలు పచ్చని చెట్లతో నిండిపోయి ఆకాశాన్ని తాకేవి. ఆ రాజ్యపాలన చేసేది ధర్మంతో మరియు ధైర్యంలో పేరొందిన మహేంద్రరాజు. మహేంద్రరాజు ఆ రాజ్య ప్రజల ప్రేమను సంపాదించిన మహానుభావుడు. ఆయన పాలనలో ఎవరూ ఆకలితో అలమటించేవారు కాదు. న్యాయం అందరికీ ఒకటే అనే భావనతో ఉండేవాడు. మహేంద్రుడికి ఆ రాజ్యానికి చెందిన ప్రతి చిన్న విషయం తెలుసు. కానీ రాజు ప్రతిరోజు ఒక విశేషాన్ని అనుసరించేవాడు. అది ఏంటంటే, రాజు రాత్రి వేళలో ఎవరికీ తెలియకుండా మాయాలోహిత పర్వతాల్లోకి ప్రవేశించేవాడు. ఎందుకు వెళ్తాడో ఎవరికీ తెలియదు. కానీ అందరూ దాని గురించి ఆసక్తిగా ఉండేవారు. కానీ ఇంతలో ఒక సమస్య వస్తుంది. అదేంటంటే, ఒక్కరోజు రాజ్యానికి చెందిన పశువుల కాపరి ఒక గుహలో పశువులను మేపుతుండగా అతనికి కంట ఒక వస్తువు మెరుస్తూ కనిపిస్తుంది. ఆ వస్తువులో ఎన్నో ఊహించలేని మాయాశక్తులు దాగి ఉన్నాయని ఈ విషయం తెలుసుకున్న మహేంద్రరాజు ఆ వస్తువును తన పూర్వీకుల శాపమని గ్రహించి ఆ గృహలోకి వెళ్ళి ఆ శాపాన్ని తొలగించేందుకు ప్రయత్నించాలనుకొని ఇంకా ఆ గృహ లోపలికి ఎంతో ధైర్యంతో వెళ్ళి చూడగా తన రాజ్యంలో కథలుగా చెప్పుకునే ఒక మాయా పురాణం అతనికి కనిపించింది. ఆ పుస్తకంలో రాసి ఉన్న ప్రకారం రాజు తన పూర్వీకులు చేసిన తప్పు వల్ల ఈ శాపం ఏర్పడిందని తెలుసుకొని ఆ శాపాన్ని తొలగించాలంటే రాజు తన ప్రాణాన్ని రాజ్యానికి అర్పించాలని తెలుసుకున్నాడు. అలా మహేంద్రరాజు తన ప్రాణాలని ఆత్మాహుతి చేసుకొని రాజ్యానికి అర్పిస్తాడు. ఆ త్యాగంతో మాయాలోహిత రాజ్య శాపం నుండి విముక్తి పొందుతుంది. ప్రజలంతా మహేంద్రరాజును శాశ్వతంగా తమ హృదయాలలో దేవుడిగా నిలుపుకొని ఆ రాజ్య నడిబొడ్డున మహేంద్రరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా మనకు మహేంద్రరాజు న్యాయం, ధర్మం, త్యాగం, ధైర్యం యొక్క విలువలను గుర్తు చేస్తూ మాయాలోహిత రాజ్య ప్రజల కళ్ళల్లో మెరుస్తూ వారి హృదయాల్లో చిరస్థాయిగా జీవించి ఉన్నాడు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.